కనుక ఇప్పుడు రసం గురించి చెప్తున్నాడు మనకి. ఈ రసం గురించి ఏమని చెప్పాడు అంటే, రసము అన్నది ఏ పదార్థం అసలు అని ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. కథం అసాధ్యతే రస యథాహి నానా వ్యంజన అని మొదలెట్టి ఇది చెప్పాడు. ఇక్కడ మనకి ఈ రసం ఎలా ఆస్వాదించబడుతుంది అంటే, ఎవడు పడితే వాడు కాదండి. యథాహి నానా వ్యంజన సంస్కృతమన్నం భుంజాన రసాన రసాన ఆస్వాదయంతి సుమనసః పురుషాః హర్షాదీశ్చాదిగచ్చంతి తథా నానాభావాభినయ వ్యంజితాన్ వాగ్ అంగస్తతోపేతాన్ స్థాయీ భావాన్ ఆస్వాదయంతి సుమనసః ప్రేక్షకాః హర్షాదీశ్చ దిగచ్చంతి కస్మాన్ నాట్యరస ఇత్యభివ్యాఖ్యాతాః. అసలు ఎలా ఆస్వాదించబడుతుందయ్యా అంటే, మంచి మనసులు ఉన్నటువంటి వాళ్ళు కావాలి. అంటే ఏమిటి? వాళ్ళు ఎలాంటి భోజనమైనా తినటానికి సిద్ధంగా ఉంటారు చూసారా? ఏమండి నాకు కూర వద్దండి, నాకు పప్పు వద్దండి, ఇట్లాంటి కబుర్లు లేవు. ఏది పెడితే అది తింటాడు, చక్కగా ఆనందిస్తాడు, తిన్నది ఆస్వాదిస్తాడు. ఇగో అట్లాంటి వాళ్ళు కావాలట మనకి. అట్లా అన్నము తింటున్నప్పుడు ఎలాగైతే అన్ని రసాల్ని ఆస్వాదిస్తాడో, అంటే ఇష్టాలు అనిష్టాలు కూడా ఉంటాయి, కానీ దాన్ని బట్టి ఆస్వాదించడం అనేది ఉంటుందిగా. అట్లాగే ఆ తింటున్నప్పుడు ఏమవుతుంది? వాడికి ఆనందం కలుగుతుంది, హర్షం పొందుతాడు. వాడికి నచ్చని వచ్చింది అనుకోండి, కొంచెం బాధ కలుగుతుంది. ఎలాగైతే అన్నం దగ్గర ఉందో అదే ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ దీన్ని చెబుతున్నాడు. అట్లాగే సహృదయులైనటువంటి ప్రేక్షకులు అనేక విధాలైన అభినయాల్ని ఎప్పుడైతే ప్రకటించబడిందో, ఎట్లా ప్రకటించబడుతుంది? వాచిక ఆంగిక సాత్వికాభినయాలతో. ఇట్లా ఈ నటులు ఎప్పుడైతే ఈ స్థాయి భావాల్ని నటిస్తారో, ప్రదర్శిస్తారో, వాడు వాటిని ఆస్వాదిస్తారు. అప్పుడు వాడికి ఆనందం కలిగితే చప్పట్లు కొడతాడు. అక్కడ కనుక చంద్రమతిని గొడ్డలతో దబ్బుతూ ఉంటే హరిశ్చంద్రుడు వీడి కళ్ళలో నీళ్లు తిరగచ్చు. లోహితాసుని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి నువ్వు మాడిస్తే గానీ నేను తగలబెట్టనేనన్నప్పుడు ఏడవచ్చు, పద్యం పాడితే వేల వేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇవన్నీ కూడా పొందుతారు. అందుకనే నాట్య రసాలు నాట్యము ద్వారానే నిష్పన్నమవుతాయి. నాట్యం అంటే నాటక ప్రక్రియ. దీనికి మనకి ఈ గ్రంథంలో మనకు కనపడేవి రెండు. ఒకటి భరతుడు చెప్పినటువంటి ఇది కారికలు, తర్వాత వృత్తి లేదా మూలమైనటువంటి గద్య భాగము. ఇది కాకుండా భరతుడు నాట్యశాస్త్రాన్ని రాయటానికి ముందే ఈ భావాలన్నీ ఇతరత్ర చెప్పబడి ఉన్నాయి. ఎవరు చెప్పారు? ఆనువంశికంగా వస్తూ ఉన్నవి. అలాంటి ఆనువంశిక శ్లోకాలు కూడా కొన్ని ఇక్కడ మనకి చూపిస్తారు. అత్రానువంశ శ్లోకౌ భవతః అని 2 శ్లోకాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇది ఏం చెబుతుంది అంటే, ఈ శ్లోకాలు ఏం చెబుతాయి అంటే పైన చెప్పిన భావాన్నే చెబుతాయి. కనుక మీకు ఎక్కడైనా ఆనువంశిక శ్లోకాలు అని గ్రంథంలో కనపడితే అది మూలంలో చెప్పబడింది అని అర్థం. అంటే మూలంలో చెప్పబడిన దాని యొక్క బేసిస్గా ఇక్కడ కూడా ఉన్నది అని చూపించడం వరకే. కనుక ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా మనం నేర్వక్కర్లేదు. ఏమండి? అయిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? ఆనువంశ శ్లోకౌ భవతః అన్నాడు. ఆనువంశికము అంటే వంశ పరంపరగా. వంశ పారంపర్యం అంటే ఎట్లాంటి వంశం అంటే ఏమిటి అసలు? ఇప్పుడు నేనున్నాను, మా తాత ముత్తాత, మా తాత, మా నాన్న, నేను, మా అబ్బాయి, మా మనవడు, ఇదొక వంశం. ఇదొక వంశం. అట్లా కాకుండా పాణిని గారు ఉన్నారు, పాణిని గారు అష్టాధ్యాయి రాశారు, ఆయనకో శిష్యుడు, ఆయన శిష్యుడు, శిష్యుడికి శిష్యుడు, ప్రశిష్యుడు, శిష్యుడు శిష్యుడు. లేదు, శంకర భగవత్పాదుల వారు ఉన్నారు, రామానుజుల వారు ఉన్నారు, మధ్వాచార్యుల వారు ఉన్నారు, వారి శిష్యులు 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 ప్రశిష్యులు అట్లా వస్తూ ఉంటారు. రాఘవేంద్ర స్వామి వరకు రావచ్చు, ఇంకోటి తర్వాత కూడా రావచ్చు, ఇంకో సుషమేంద్ర స్వామి వారు రావచ్చు, లేకపోతే నేటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు రావచ్చు, తర్వాత వారు రావచ్చు.
ఇట్లా అంటే గురు పరంపరయా వచ్చేది అంటే విద్యా వంశం ఒకటి, లేకపోతే మామూలు వంశపారంపర్యంగా వచ్చేది ఒకటి. అంటే విద్యతోటి జన్మతోటి రెండు విధాలుగా వంశాలు ఉంటాయి. ఈ రెండిట్లో ఎవరు చేశారు, ఏ పరంపరలో ఈ ఆనువంశిక శ్లోకాలు వచ్చాయో మనం చెప్పడం కష్టము. కానీ ఆనువంశిక శ్లోకాలు అని మాత్రం కొన్ని అక్కడక్కడ ఇందులో చెప్పిన భావాల్ని సమర్థకముగా ఉండే శ్లోకాలు మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి అని చెప్పేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న పుడుతుంది మనకి. ఏమిటది? మన చేతిలో రెండు పదాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమిటవి? స్థాయి భావాలు, రసాలు. ఈ స్థాయి భావాలకి అటెండెంట్ గా ఉన్నవి భావ, విభావ, అనుభవ, వ్యభిచారి, సంచారి, ఇవన్నీ పేర్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఈ సో భావాన్ని పేరున్న బ్లాక్ అంతా ఒకటి. భావాలు మన దగ్గర ఉన్నాయి, రసాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రసము నుండి భావం పుడుతుందా, లేక భావం నుండి రసం పుడుతుందా? భావం నుండి రసం పడుతుంది. సింపుల్ అని ఒక ప్రశ్న వేస్తారు. లేదా రసభావాలకి పరస్పరం సంబంధం ఉండటం చేత ఇవి కలవటం చేత, ఏకకాలంలో కలవటం చేత పుడతాయా అని ఒక ప్రశ్న వేసి, ఈ రెండు ఏకకాలంలో కలవడం అన్నది యుక్తం కాదని తీసేసి ఇలా చెప్పుకొచ్చాడు. దీనికి మనకి కొన్ని శ్లోకాల్ని చెప్పారు. ఈ కారికల్ని ఈ పార్ట్ చదువుకుంటే రసము, రస లక్షణానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కనుక రసలక్షణము చెప్పవయ్యా అని ప్రశ్న వేస్తే ఎక్కడ ప్రారంభం చేయాలి మనము అంటే, ఎక్కడ ప్రారంభం చేస్తే బాగుంటుందండి? రససూత్రంతో. తత్ర విభావానుభావ వ్యభిచారి సంయోగా రస నిష్పత్తి. ఇక్కడ ప్రారంభం చేసి ఇవన్నీ కూడా వాడి అడిగిన ప్రశ్నని బట్టి ఎంత పొడుగు రాయాలి, ఎంత వెడల్పు రాయాలని నిర్ణయం చేసుకుని, మనకి జ్ఞాపకం ఉన్నది, మనకి ఓపిక ఉన్నది, అన్ని ఉటంకింపులుగా కానీ విస్తారంగా కానీ రాసుకుంటూ పోవాలి. ఒకటి. ఇది అయిన తర్వాత ఇక్కడ కూడా శ్లోకాలు ఉన్నాయి అంటాడు. అంటే ఆనువంశిక శ్లోకాలు అని అర్థం. ఏం చెప్తున్నాడు? అనేక విధాలైన అభినయాలతో సంబంధం గల రసాలను భావింపజేస్తాయి కాబట్టి భావాలు అని వాటికి పేరు పెట్టారు అని. భావయంతి రసానితి భావా అని దానికి వ్యుత్పత్తి చెప్పారు. అంచేత ఏవి రసాలని భావింపజేస్తాయో అంటే దేని నుంచి పుట్టినట్టు? భావాల నుంచి పుట్టినట్టే లెక్క. కనుక భావాలే రసాలను ఉత్పత్తికి కారణము. ఇలా తేల్చేసి దీని మీద బిర్లా తర్వాత మరి దాని భావం ఎందుకు పేరు పెట్టాడయ్యా అదో ప్రశ్న వేస్తాడు. మళ్ళీ గమనించినట్లయితే ప్రతి చోట ఒక ప్రశ్న ఉంటుంది. ప్రశ్న ఉంటున్నది అంటే అర్థం ఏంటంటే చెబుతున్నవాడు భరతుడు. ఇదే కాదు ఏ శాస్త్రమైనది. ఇది మనకి ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయ లాంటిది అనమాట ఈ మాటలు. అంటే ఏ పాఠంలో అయినా ఏ చోట ఎక్కడైనా రాసేసుకోవచ్చు. ఒక గురువు చెబుతున్నప్పుడు నోరు మూసుకుని వినాల్సిన బాధ్యత వాడికి లేదు. వాడికి ఎక్కడ సంశయం వస్తే అక్కడ అది అర్హత ఉంది. కాదే అది తత్సంబంధి ప్రశ్న వెయ్యాలి. అదొక్కటే కండిషన్ పాపం. ఆ తత్సంబంధి ప్రశ్న వేస్తే గురువు చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. మనం కలిసి చదువుకుంటాం కానీ మీరు నన్ను నైటానికి లేదు ప్రశ్న, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ టకటాక వేసేస్తే నేను ఇబ్బంది పడతా, నాకు తెలియవుగా. సరే, ఇట్లా భావము దేని నుంచి వచ్చింది? భూధాతు నుంచే వచ్చి ఉంటుంది. కనుక ఉండుట, భవనం ఉండటం, భావనం ఉండేటట్టు చేయటం. అంచేత ఈ భావయంతి రసము ఉండేటట్లు చేస్తుంది, పుట్టేటట్టు చేస్తుంది. కాబట్టి దీనికి భావాలు అని పేరు పెట్టారయ్యా అని. సరే, అలా చెప్పుకుంటూ పోతారు. తర్వాత భావం లేకుండా రసం ఉండదు. ఎట్లాగైతే వ్యంజనాలు ఏం లేకుండా ఇవేమీ కలపకుండా ఉట్టి అన్నం పెడితే మనం అన్నం తినగలమా?
ఏమన్నా ఆధారు లేకుండా కనుక బెల్లంలోకి షాడబాన్ని తయారు చేయాలంటే మిగతాన్ని వేసినట్టుగా ఈ స్థాయి భావాలు ఉంటేనే స్థాయి భావాలు ఎట్లుంటాయంటే వాటి వల్ల వస్తాయి. తర్వాత స్థాయి భావం యొక్క లక్షణాలు ఎట్ట అవుతుందంటే ఈ వ్యభిచారి వాటితో వస్తాయి. ఈ భావాలు లేకపోతే రసం ఉత్పత్తి కాదు, షాడభం పుట్టదు అని చెప్పి ఇట్లా ఇంకోటి ఏం చెబుతాడు, ఏమయ్యా ఓ చెట్టు పుట్టాలంటే ఓ బీజం ఉండాలి. కనుక వృక్షములోంచి పుష్పాలు ఫలాలు ఎలా పుడతాయో రసాలే అన్నిటికీ మూలము అని ఒక రస సిద్ధాంతంలో విస్తృతమైన చర్చ ఉంది. ఈ చర్చని మీరు ఎత్తి సపరేట్గా చదువుకోండి. ఈ రస చర్చ అనే భాగం ఏదైతే ఉందో అది సపరేట్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత పరీక్షలో వస్తే మనకు అర్థమైతే ఆ టాపిక్ని ఎత్తుకోండి. లేకపోతే ఛాయిస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ వదిలేసేయండి. చదవటం మాత్రం చదవండి, ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ కోసం చదువుతాం. పరీక్షలో రాసేటప్పుడు గుర్తు రావడం గుర్తు రాకపోవడం అన్న కారణంగా ఇక్కడ మనం రాయకపోవడం ఉంటుంది. చదవటం మాత్రం ఖచ్చితంగా చదవండి. ఒకటి. ఇక రసాల ఉత్పత్తి, రసాలకి ఏమేమి ఉంటాయి, ఒక రసము అనగానే వాటికి ఉండే హెడ్డింగులు, సైడ్ హెడ్డింగులు చెబుతున్నాడు. తదేషాం రసానాం ఉత్పత్తి వర్ణ దైవత నిదర్శనాన్యాభివ్యాఖ్యాస్యామః అని ఇగో ఈ వ్యాఖ్యానించబోతున్నానయ్యా. ఏం చెబుతున్నట్ట, వీటి యొక్క తర్వాత తేషాం ఉత్పత్తి హేతవశ్చత్వారో రసాః. చత్వారో రసాః 8 కాదండి. ఏమిటవి? తద్యథ శృంగారో రౌద్రో వీరో బీభత్సః. 4 రసాలు చెప్పాడు. అంటే ఈ రసాల ఉత్పత్తి, వాటి వర్ణములు అంటే రంగు, కలర్, దేవతలు, వీటిని చెబుతున్నాడు. ఇట్లాంటివన్నీ చెబుతున్నాడు. ఏమిటది? ముందు మనకి 8 రసాలని చెప్పాడు కదా. 8 రసాలు ఏం చెప్పారండి, ఒక్కసారి చెప్తారా? చెప్పాలి. శృంగార రసము, శృంగార హాస రౌద్ర వీర బీభత్స భయానక. వీర భయానక బీభత్స. అలా వద్దమ్మా, ఆ శ్లోకం చెప్పమని అడిగా నేను. శృంగారక హాస్యకరుణ. నెమ్మదిగా. శృంగార హాస్యకరుణ. ఒక నిమిషం. శృంగార హాస కరుణ. రౌద్రవీర భయానక. ఒక్కొక్కటి దగ్గర ఆగండి. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక గురుగారు ఒక్క నిమిషం. శృంగార ఆగండి అక్కడ. శృంగార అనండి. దాని తర్వాత ఏమిటి? హాస్య. హాస్య. తర్వాత కరుణ. 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 రౌద్ర. వీర. భయానక. అద్భుత. ఇక్కడ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇవ్వండి. 4 రసాలు ఉన్నాయి కదండి మీ దగ్గర. 8 రసాలు ఉన్నాయి కదా. శృంగారము తర్వాత శృంగారం ఒకటి, దాని తర్వాత హాసము. ఆ హాసము తర్వాత 2 రసాల పేర్లు చెప్పండి. కరుణ, రౌద్ర. శృంగార హాస. కరుణ రౌద్ర. అంటే శృంగారం అనేది నెంబర్ 1 రసం అండి. దాన్ని ఒకసారి పక్కకు పెట్టి వరుసగా 2 రసాలు చెప్పండి. హాస్య కరుణలు. తర్వాత 2 వదిలేసి చెప్పండి. వదిలేయండి. భయానక. తర్వాత బీభత్స. తర్వాత చివరిలో ఉంది ఇది గమనించినట్లయితే
శృంగారాన్ని మొదటిది పక్కకు పెడితే తర్వాతి 2 రసాలు, ఒక 2 వదిలేసి మళ్ళీ తర్వాత ఒకటి వదిలేసి తర్వాత ఒకటి, ఇవి జన్య రసాలైనాయి. జన్యరసాలు. జనక రసాలు ఏమిటి? శృంగార, రౌద్ర, వీర, బీభత్సలు. ఇది అంటే మీరు ఒక ఒక ఆ శ్లోకం వస్తే దాని నుంచి జన్యం ఏమిటి, జనకం ఏమిటి అని గుర్తు పెట్టుకోవడానికి వీలైతే ఒక ఆర్డర్, నాకు తోచిన ఒక ఆర్డర్ చెప్పా అంతే. ఇదే చేయాలని రూల్ లేదు. ఒక ఫార్మెట్. శృంగారము మెయిన్ అది, దాని తర్వాత 2 జన్య రసాలు, తర్వాత 2 జనక రసాలు, తర్వాత అది జన్యరసము, జనకరసము, జన్యరసము అయిపోయింది. ఈ ఆర్డర్ లో వీటి ఉన్నాయి. ఇవి కారణ రసాలు అన్నారు. తర్వాత వచ్చేవి ఏంటంటారు? కార్యరసాలు అవుతాయి. కనుక రసాలు 8టిని మళ్ళీ 2 భాగాలు చేశాడు. కార్యరసాలు, కారణ రసాలు. రసానాం ఉత్పత్తి అంటే రసాల యొక్క ఉత్పత్తి వర్ణ దేవతల్ని చెబుతున్నానయ్యా అని ఏం చేశాడు? 4 రసాల ఉత్పత్తికి 4 రసాలు కారణము అన్నాడు. ఎట్లా? శృంగార, రౌద్ర, వీర, బీభత్సాలు కారణాలు అని చెప్పి, శృంగారాబ్ది భవేద్ అని చెప్పి ఆ శ్లోకం. శృంగారం నుండి ఏం పుడుతుంది? దాని పక్కనే ఉన్న హాస్యం పుడుతుంది. హాస్యం తర్వాత ఏముందండి? కరుణ. కరుణ. కరుణం తగులుకునేముందండి? రౌద్రం. ఇప్పుడు చూడండి మీరు, శృంగార హాస్యాలు పక్క పక్కన ఉన్నాయా లేదా? అంటే అవేమిటది? కారణ కార్య రసాలు అయిపోయినాయి. తర్వాత ఏమిటి? కరుణ. కరుణ రౌద్ర. కరుణ పక్కన రౌద్రం ఉంది. అంటే కార్యకారణాలు పక్క పక్కన ఉన్నాయా లేదా? ఉన్నాయి. వీరం తర్వాత ఏముంది? భయానక. ఈ వీరము తర్వాత ఉన్న భయానకాన్ని ఆ పక్కనున్న బీభత్సంతో కలపండి. ఈ వీరాన్ని తీసుకెళ్లి చివరున్న అద్భుతంతో కలపండి. ఇప్పుడు వేటి నుంచి ఏం పుడతాయి అని మీకు ఐడియా వచ్చేస్తుంది. ఏమండి? అట్లా ఎందుకురా అంటే శృంగారాన్ని కొంచెం ఇట్లా నటించినట్టు చేస్తే హాస్యం పుడుతుందని. ఏమండి? ఏదైతే రౌద్ర రసంలో ఉండేటటువంటి రౌద్ర రసము అన్నది ఒక ఎఫెక్ట్. ఏం చేస్తే రౌద్ర రసం పుడుతోంది? ఏంటంటే అదేదో కార్యక్రమం చేస్తారు కదా, కొట్టడమో, తట్టడమో, చంపడమో ఏదో చేస్తారు కదా. అది చేయటం వల్ల కరుణ రసం పుడుతుందిట. ఏమండి? ఈ వీరరసం వాడు చూపించే ప్రతాపాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏమిటది? రౌద్ర రసము యొక్క, వీరరసము యొక్క కర్మ అంటే దాని పని, అది చేసే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అవి ఆ 2వ రసాన్ని పుట్టిస్తున్నాయి. అంచేత యాక్షన్ వచ్చేసి కర్త వచ్చి రౌద్ర రసము, ఆ రౌద్రము అనే క్రియకి కరుణ అనే రసం కర్మ పుడుతుంది. కరుణ అనే కర్మరసం పుడుతుంది. రౌద్ర రసం కర్మ, దానిని ఆ కర్మ వాడు చేసే పని. రౌద్రం అనే పని చేస్తే అక్కడ మనకి కరుణ రసం పుడుతోంది. వీరము అనే కర్మ చేస్తే కర్మలో అద్భుతమైన ఆశ్చర్యం. అరే వాడు ఒక్కడు 10 మందిని చంపేశారా, భీముడు వాడు గద పట్టుకున్నాడు, అందరి మనకు అద్భుతం. అట్లా ఇక బీభత్సం చూస్తే దాని నుంచి చూపడం ద్వారా భయం పుడుతుంది. ఆ బీభత్స రసం చూసినట్టు భయం కూడా పుడుతుంది. ఈ విధంగా పుట్టాయి. ఇవి రసాల యొక్క ఉత్పత్తి. వీటికి ఇంకేం ఉంటాయి? రసము ఉత్పత్తి. తర్వాత ఏం చెప్తా అన్నాడు? వర్ణాలు దేవతలు చెప్తా అన్నాడు. వర్ణాలు దేవతలకి ఏ రంగులు ఉన్నాయి? శ్యామోభవతి, శృంగార ఇత్యాది రసాలు రంగులు ఉన్నాయి. దీనికి మన మిత్రులు ఒక అద్భుతమైన టేబుల్ పెట్టారు మన గ్రూపులో. ఆ గ్రూపులో రసాలు వాటి లక్షణాలు ఒకసారి చూసుకుంటే ఇంక మనం ఏం చెప్పక్కర్లే. వీటికి ఇక్కడికి రంగులు చెప్పాడు, శ్యామము వగైరా వగైరా వగైరా. అయితే వీటిని గుర్తు పెట్టుకోవటం ఎట్లా అన్నది మీరు ఆ రసము యొక్క యాక్టివిటీని, ఈ కలర్ ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే ప్రయత్నం చెయ్యండి. హాస్యము ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, తెల్ల రంగం అన్నాడు. ఏమండి? కరుణ పావురం రంగులో ఉంటుంది, అంటే బూడిద రంగులో ఉంటుంది.
రౌద్రము చంపుతాడు కదా బహుశా, అందుకని చెప్పి ఎర్రగా పెట్టాడు. వీరము, వీరము అంటే పసుపు తెలుపు కలిపిన, అంటే బంగారపు ఛాయలో ఉంటుందిట. వీరుడు బంగారంలాగా పనిచేస్తాడుగా. తర్వాత భయానిక నల్లగానే ఉంటుంది. బీభత్సము నీలముగా ఉంటుంది. అద్భుతం పచ్చగా ఉంటుంది. ఇట్లా ఓ రంగులు చెప్పాడు. మీకున్నటువంటి కోడ్ మీ ఇష్టం, నా కోడే పెట్టుకోవాలని రూల్ లేదు. ఒక కోడ్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. అయిన తర్వాత దేవతలు, శృంగారానికి అధిష్టాన దేవత విష్ణువని, హాస్యానికి ప్రమథగణాలని, రౌద్రానికి రుద్రుడని, కరుణకి యముడని, బీభత్సానికి మహాకాలుడని, భయానికి కాలదేవతని, వీరానికి మహేంద్రుడని, అద్భుతానికి బ్రహ్మదేవుడని. అసలు ఈ సృష్టి నడవటము చెయ్యటము, ఇంతమంది కర్మల్ని గుర్తుపెట్టుకోవటము, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కర్మ ఫలితాలు ఇవ్వటము, దాని ద్వారా జన్మలు ఇవ్వటం బ్రహ్మగారి పని. ఎంత కష్టమైన పని అండి. ఇది అద్భుతం కాదు. కనుక బ్రహ్మగారికి ఆ దేవత అద్భుతాన్ని ఇచ్చేసాం. శృంగారం సరే విష్ణుమూర్తి, గోపీలోల గోపాల విష్ణుమూర్తి. హాస్యానికి ప్రమథ గణాలు, రౌద్రము రుద్రుడు పేరు అటాచ్ అయ్యే కనపడుతోంది. ఏమండి, ఇక కరుణ, బీభత్సము, భయానకం, ఈ మూడిటికి కూడా యమ సంబంధమైన పేర్లే ఉన్నాయి. గమనించండి. యముడు, మహాకాలుడు, కాలదేవత. ఇట్లా అంటే ఏం చేస్తారంటే, ఈ దేవతల యొక్క ఆరాధన చేయటము ద్వారా ఆయా రసములను సిద్ధి పొందగలుగుతాడు నటుడు అని ఒక భావము. ఇట్లా ఈ రసాలు, వాళ్ళ ఉత్పత్తి, వర్ణాలు, అధిష్టాన దేవతలు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? రసాల్లోకి వెళ్ళాలి. సో ఈ బ్లాక్ వరకు ఒక జనరల్ డిస్కషన్ ఆఫ్ రసం. నిన్న చెప్పుకున్న పార్ట్ ఒక పార్ట్, ఇవాళ ఆ రసము అనే దగ్గర నుంచి ఇక్కడ దాకా చెప్పుకున్నది ఒక పార్ట్. ఇది జనరల్ బ్లాక్ ఫర్ అన్ని రసాలకి ఈ బ్లాక్ పనికొస్తుంది. ఇది అయిన తర్వాత ఒక్కొక్క రసానికి వెళ్తుంటాం. ఇది ఇచ్చినప్పుడు ఆ టేబుల్ మనకు ఉపయుక్తం అవుతుంది. ఎట్లా ఉంటుంది ఆ టేబుల్? ఆయన ఇచ్చారు కదా మనకి మిత్రుడు. రామారావు గారండి. ఆయన ఆన్లైన్ లో ఉన్నారా? ఉన్నానండి. నమస్కారం అండి. నిన్న మీరు ఇచ్చారు, అది ఎక్కడ పెట్టానా అని చూస్తున్నా. జస్ట్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. ఇదేదో వచ్చింది, ఇది కాదు. నిన్న మీరు పంపించింది ఇప్పుడు మళ్ళీ పంపించారు చూడండి. ఓపెన్ కావాలిగా. ఏంటది? ఎక్సెల్ షీటా పీడిఎఫ్? పీడిఎఫ్ అండి. యాక్చువల్ గా ప్రింట్ పనికొస్తుందని చేశాను. ఎక్సెల్ పంపించమంటారండి? 1 సెకండ్ ఓపెన్ అవుతుంది, తర్వాత పంపిస్తారు కానీ ఎక్సెల్ కావాలంటే. పంపించాను నేను. వచ్చిందండి. ఓపెన్ చేసి పంపాను. ఇది ఒకటి, ఇది కాదండి, ఇది ఒకట. ఇంకోటి నిన్న రెండు వచ్చాయి. నిన్న రెండు వచ్చాయి కదా. వీరిది ఒకటి, ఇంకోటి ఏదో కూడా వచ్చింది నిన్న. అదే నిన్న మొన్న
నిన్న ఈ రెండే వచ్చాయండి, నాట్యచంద్ర నుంచి వచ్చింది. ఎనీవే ఓకే, ఇది ఈ రంగుది. వినోద్. ఈ నాట్య సంగ్రహాన్ని వచ్చింది ఇదే కదండి. అది రంగుల్లో ఉన్నది కావాలండి మనకి. రంగుల్లో ఉన్నది అది మనకి కావాలి relevant మనకు, గా. అంతే కదా. వచ్చిందిలేండి, ఓపెన్ అయింది. ఏంలే, ఏమీ చేయకుండా వెతుక్కుంటూ పోతే ఏం మాట్లాడలేదని కంగారు పడతారు తర్వాత చూసేవాళ్ళు. ఇప్పుడైతే అర్థమవుతుంది, ఓహో వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు చూస్తున్నారు అని. ఓకే, రసాలు ఇది చూడండి, ఇంకా చాలా అద్భుతంగా రాశారు ఇది. రసాలు, భావాలు, అభినయాలు, ధర్మి, వృత్తి, ప్రవృత్తి, సిద్ధి, స్వరాలు, ఆతోద్యము, గానము, రంగ, ఇవన్నీ రాసిచ్చారు. తర్వాత కింద స్థాయి భావాల దగ్గరకు వచ్చిన తర్వాత స్థాయి భావాల్లో 9, వ్యభిచారీ భావాలు, సాత్విక భావాలు ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత మరి టేబుల్లో రైట్, ఇక్కడ కార్యము, కారణము ఇచ్చారు. వర్ణాలు ఇచ్చారు, దేవతలు ఇచ్చారు, స్థాయి భావాలు ఇచ్చారు, సాత్విక భావాలు సంభోగ శృంగారము, విప్రలంబ శృంగారంలో ఇచ్చారు, భేదాలు, అనుభవాలు. చాలా చక్కటి టేబుల్ అండి. దీన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది కొన్ని చూపిస్తా. శృంగార హాస్య కరుణ వీర. చెప్పండి చెప్పండి అనండి. ఈ కరుణ రసాన్ని ఒక్కసారి, కరుణ రసంలో అశ్రుపాత, పరిదేవన, ముఖ శోషణ ఇవి ఉన్నాయి కదా. అట్లాగే మళ్ళీ చివరికి వెళ్ళిపోతే, చివరికి వెళ్ళినట్లయితే అద్భుతంలో కూడా నయన విస్తార, అనిమేష ప్రేక్షణ, రోమాంచ, అశ్రు, ఇవి కనుక ఈ భావ అనుభవాలు కొన్నిట్లో ఓవర్లాప్ అయ్యే అవకాశము కూడా ఉన్నది. ఏమండి, తర్వాత ఈ హాస్యంకి వచ్చేటప్పటికి ఈ వికట ఉపహసితము, తర్వాత స్మితము, వీటి హసితము, ఉపహసితము, స్మితము, వీటన్నిటికీ కూడాను చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అంటే పెదవులు కలపగలిగింది, పెదవులు విప్పగలిగింది, పళ్ళు కనపడింది, ఇట్లా నోరు బాగా తెరిచింది, అట్టహాసం అంటాం. ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ వివరాలు కూడా ఒక్కొక్క దానికి చెప్పారు. ఇట్లా మనం అనుభవ భేదాలు, వాటి భేదాలు ఏమిటి, ఈ వివరాలు ఒకదానికొకటి కోరిలేట్ చేసుకుంటూ ఆ రసము మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ రసం ఏం రసం చూపిస్తున్నాడు, చూపించేది కాసేపు హాస్యం తీసుకున్నారు, లేదు ఇంకోటి ఏదో తీసుకున్నారు, మీ ఇష్టం. కరుణ తీసుకోండి, కరుణ తీసుకుంటే ఏమైంది, అక్కడ ఒక రకమైన జరుగుతున్నప్పుడు ఏం కలుగుతాయి అనుభవాలు. అశ్రుపాతం ఉంటుంది, పరిదేవనం అంటే దుఃఖపడటం ఉంటుంది, ముఖం ముడుచుకుపోతుంది, రంగులు మారిపోతాయి. ఏమండి, తర్వాత ఊపిరి తీసుకోవడం వదలటం పెరగచ్చు, సడన్ గా ఏం జరుగుతుందో మర్చిపోవచ్చు. ఇట్లాంటి లక్షణాలన్నీ కరుణ రసానికి కనపడతాయి అని చెప్పాడు. ఇవన్నీ కరుణ రసానికి స్థాయి భావం ఏమిటి, శోకం. శోకము కలిగినప్పుడు ఇవన్నీ వస్తాయా రావా, వస్తాయి. ఇట్లా మీరు స్థాయి భావాన్ని అనుసరించి విభావ అనుభవ సంచారీ భావాలని కోరిలేట్ చేసుకుంటే
బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, అది గుర్తొస్తుంది. ఆ గుర్తొచ్చిన దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు శృంగారమే తీసుకున్నాడు, స్థాయి భావం అన్నాడు. రతి అనే స్థాయి భావం నుండి శృంగారం పుడుతుంది. ఈ శృంగారం అప్పుడు ఏమవుతుంది, వాడికి శరీరం ఎట్లా ఉంటుంది, వాడి వేషభూషలు ఎట్లా ఉండాలి, చిరిగిపోయిన గుడ్డలు వేసుకుని తలకాయ అంతా చిప్పిరి జుట్టుతో ఉండి అట్లా ఉండడుగా. కనుక అక్కడ శృంగార రసం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా ప్రకాశవంతంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, చక్కటి అందమైనటువంటి వస్త్రధారణలు ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రకాశించే చూడగానే ముచ్చటగా ఉండాలి. ఇవన్నీ కూడాను శృంగారానికి సంబంధించింది. అట్లాగే మంచి తర్వాత వాడి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఇవన్నీ బాగా ఉండాలి. వీటన్నిటినీ కూడాను మనకి శృంగారానికి వస్తువుగా చెబుతూ ఉంటారు. కనుక వాటికి రిలేటెడ్ గా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. దీని విషయంలో ఎక్కడైనా ఇక్కడ ఈ అభినవ గుప్తుడి దగ్గరకు వచ్చేటప్పటికి అభినవ భారతి వ్యాఖ్యలో మీకు అది కూడా ఉంది కాబట్టి సిలబస్ లో, మిగతా వాళ్ళకి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అభినవ గుప్తుడి యొక్క అభిప్రాయాన్ని ఫైనల్ చేసుకోండి. ఎప్పుడు ఇక్కడ మనకి వాడోడు చెప్పాడు, వీడోడు చెప్పాడు, అభినవ గుప్తుడు ఇట్లా చెప్పాడు అంటే మీరు అభినవ గుప్తుడిని ఫైనల్ చేసుకోండి. ఎందుకంటే మనకి అభినవ గుప్తుడి యొక్క లింక్ తోటి చదవమన్నారు కాబట్టి. అదొకటి. అంటే అసలు ఈ రసాలకి ఈ పేర్లు ఎందుకు వచ్చాయి అనో పెద్ద కొట్లాట. శృంగారానికి శృంగారం అనే ఎందుకు పేరు పెట్టారు, దీనికి ఈ పేరే ఎందుకు పెట్టారు అంటే, ఓ నాయన కొట్టుకోవాల్సిన అవసరం లేదురా నాయన, ప్రసాదీనాం తచ్చాస్త్రవేది వృద్ధ వ్యవహారత నిరూఢాని ప్రాక్తన బ్రహ్మహత్య ఆప్త ప్రణీతాని నామాని అని తేల్చి పారేశారు. ప్రాచుర్యులైన శాస్త్రకారాలు ప్రసిద్ధి పొందినటువంటి రూఢిగా ఉన్నటువంటి, రూఢి అంటే అర్థం ఏంటంటే అంటే దీనికి వ్యుత్పత్తి వెతకద్దు అని. రూఢి అని అంటే వ్యుత్పత్తి వెతకద్దు అని. అందుకనే మనకి నిరుక్తం చదువుకున్నప్పుడు ఈ మాట వస్తుంది. మనకి ఎట్లా వస్తుంది, పదములు శబ్దములు ఎట్లాంటివి ఉంటాయి అంటే నామాలు యోగములు, రూఢములు, యోగ రూఢములు అని 3 రకాలు అంటాడు. ఈ రూఢము అంటే మనకి ఇది చెప్తాడే జాతి వగైరా వగైరా చెప్పి ఎదురుచ్ఛ అంటాడే, ఆ ఎదురుచ్ఛ ఈ రూఢి ఒకటే. మన ఇష్టం పేరు పెట్టుకున్నాం అంతే, దీనికి వ్యుత్పత్తి వెతకక్కర్లే. ఏమండి చెప్పండి. కుశలుడు అదే ఇట్లా మీరు తర్వాత ఇప్పుడు ఈ శృంగారానికి మళ్ళీ 2 రకాలు. సింపుల్ గా ఒక మాట చెప్తానండి, శృంగార రసాన్ని ఒకటి కంపల్సరీగా చదువుకోండి, అట్లాగే కరుణ రసం ఒకటి చాలా ప్రఖ్యాతంగా చదువుకోవాలి. ఈ రసాలన్నిట్లో కూడాను హాస్యం కన్నా కూడాను శృంగారం ప్రధానముగా చదువుకుంటే బెటర్. అంటే కొన్ని లక్షణాలు తెలియటం, దాని మీద సంభోగ శృంగారం అని, విప్రలభ శృంగారం అని. ఇప్పుడు దీనిలో దీనికి తేడాలు ఏమిటి ఏమండి, వాటిలో అవస్థలు తేడాలు ఉంటాయి. నాయకులు కలిసినప్పుడు సంభోగ శృంగారం అని చెప్పినప్పుడు ఉండే లక్షణాలు, ఆ ముఖాల్లో ఉండే కవళికలు, ఆనందము, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవి విప్రలభ శృంగారంలో ఉండవు, వాటికి రివర్స్ ఉంటాయి కదా. కనుక ఈ రెండిటికి తేడా ఏమిటి, విప్రలంబంలో ఏమొస్తుంది, అయ్యో ఇంకెప్పుడు వస్తాడని నిర్వేదం ఉంటుంది. అట్లాగే శంక ఉంటుంది, వాడు వస్తాడా రాడా, లేదు వీడు ఎవరితో ఇది తిరుగుతున్నాడేమో అని అనుమానించుకోండి, అసూయ రావచ్చు, దుఃఖం రావచ్చు, వాడి కోసం ఎదురు చూసి కనుక ఈ విధంగా రకరకాలైన భావాలని విప్రలంబ శృంగారంలో అభినయించేవి వేరు, తర్వాత సంభోగ శృంగారంలో అభినయించేవి వేరు. ఇట్లా శృంగార గురించి. తర్వాత
తర్వాత హాస్యం. హాస్యానికి కూడా అంతే, స్థాయి భావాలు ఏమిటి, వాటి లెక్క ఏమిటి. వీటిలో మళ్ళీ నవ్వుల గురించి చెబుతాడు. ఈ నవ్వుల గురించి చెప్పినప్పుడు ఎన్ని రకాలుగా నవ్వుతారు అంటే, ఉత్తమ ప్రకృతి గల వాళ్ళు ఎట్లాంటి నవ్వులు నవ్వుతారు, మధ్యమ ప్రకృతి గల వాళ్ళు ఎట్లాంటి నవ్వుతారు, అధమమైనటువంటి పాత్రలు. ప్రకృతి అంటే ఇక్కడ పాత్ర, అది నటించే నటుడు గురించి మాట్లాడటం లేదు, ఆ నటుడు వేసే పాత్ర గురించి మాట్లాడు. ఆ పాత్రలు ఏమి చేస్తాయి. ఉత్తమ ప్రకృతి గల వాళ్ళు స్మితమని, హసితాలని. అంటే హసితం అంటే ఏంటి, స్మితం అంటే ఏమిటి. మధ్యమ ప్రకృతి గల వాళ్ళు విహసితము, ఉపహసితము అన్నాడు, అంటే ఏమిటి. అధములకి అపహసితము, అతిహసితములు అన్నాడు, అంటే ఏమిటి. ఈ తేడాలు మళ్ళీ కింద చెబుతాడు. అంచేత స్మితము, హసిత, విహసిత, ఉపహసిత, అపహసిత, అతిహసితం అని 6 విధాలుగా హసితములు ఉన్నాయ్యా. వీటిని మళ్ళీ ఉత్తమ మధ్య అధమ ప్రకృతులతో ఉంటాయ్యా అని చెప్పాడు. కనుక వీటి లక్షణాలు ఏమిటి అనగానే, కొంచెం వికసించిన చెక్కిళ్లతో చక్కగా అందంగా ఉండి, క్రీగంటి చూపులతో ఇట్లా పళ్ళు కనపడకుండా ఉండటం ఒకటి. దానికన్నా కొంచెం డిఫరెన్స్. ఇంటి ఇక్కడ ఏమైపోయింది, ఈ ముఖాన్ని పెట్టుకున్నట్లయితే హసితం ఉత్తమమైనది ఏంటంటే హాస్యత, స్మితం అన్నాడు. ఈ స్మితం నుంచి పెంచితే ఇంకోటి వస్తుంది, దాని నుంచి పెంచుకుంటూ పోండి. ఈ ముఖం యొక్క డెవలప్మెంట్ ని, ఈ పేర్లున్న వరుసని చూసుకుంటే మీకే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇది అయిన తర్వాత కరుణ రసము. దీనికి శ్లోకము స్థాయి భావము అని. దీని గురించి ఏమేమి వస్తాయి ఇక్కడ, విభావాలు ఏమిటి అంటే, ఈ విభావాలు అని చెప్పాడు. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. శాపము చేత కష్టాల్లో చిక్కుకుని, కష్టముల్లో చిక్కుకున్న ఇష్టజనులు, వియోగము, వైభవ నాశనము, వధ, బంధము, లోకోపద్రవము, తలచిద్దానికి ఎదురు దెబ్బలు తగలటము, ఇట్లాంటి వ్యవసనము, వీటితోటి అన్నటువంటి వాటి భావాల చేత కన్నీళ్లు, నిట్టూర్పు, ఈ ముఖం ఎండిపోవటము, రంగులు మారిపోవటము, ఇలాంటివి అనుభావాలు అన్నాడు. అంటే ఈ ముఖం ఎండిపోయినట్టు ఎవరు చూపించాలి, నటుడు చూపించాలి. నిట్టూర్పులు ఎవరు విడవాలి, నటుడు విడవాలి. ఏమండి, రంగులు మారిపోవడం, ముఖ కవళికలు మారిపోవడం, కళ్ళలు నీళ్ళు ఎవరు తెప్పించుకోవాలి, వాడు తెప్పించుకోవాలి. ఇవన్నీ ఏమిటి, అనుభావాలు. అవన్నీ వాడు అనుభవిస్తున్నాడండి, అనుభవాలు. దీనివల్ల కలిగేది ఏమిటి, నిర్వేదం కలుగుతుంది, చింత కలుగుతుంది, భ్రమ కలుగుతుంది, మోహం కలుగుతుంది. ఇవన్నీ కలగాలని రూల్ లేదు, ఇందులో ఏదో ఒకటి కలగవచ్చు, ఏవో కొన్ని కలగవచ్చు. కనుక ఇలాంటివన్నీ కూడాను వ్యభిచారీ భావాలు. ఎందుకు వ్యభిచారీ భావాలు, ఇప్పుడు కాసేపు నిర్వేదం కలిగింది. నిర్వేదం అంటే వస్తాడో దిస్తుతో, తర్వాత వాడికి చింత కలిగింది, వెంటనే మారిపోయింది. తర్వాత మళ్ళీ వస్తుందేదో శబ్దం అవుతుంది, వాడు వస్తున్నాడేమో అని చెప్పంటే ఉత్సాహం కలగచ్చు, భ్రమ కలగచ్చు. ఇవన్నీ అట్లా మారుతూ ఉంటాయి. కాబట్టి వీటిని వ్యభిచారీ భావాలు లేక సంచారీ భావాలు. ఇట్లా ఆ దేవత ఏమిటి, ఆ దేవత యొక్క లక్షణాలు ఏమిటి, ఇవన్నీ మనం చూస్తాం. అట్లాగే రౌద్ర రసము ఇత్యాది మిగతా రసాలండి, ఇంకా ఇది అదేం చెప్పక్కర్లే. రౌద్ర వీర రసాల గురించి చెప్పేసుకుంటాం. భయానక రసాలు సేమ్ ఫార్మెట్ లో మనం మిగతా రసాలు కూడా చదువుకోవాలి. అయిన తర్వాత శాంత రసం గురించి చెబుతాడు. ఇది మళ్ళీ చదవాలి, ఎందుకంటే ఇందులో చెప్పబడిన రసము శాంతరసము. భరతుడు చెప్పిన 8 రసాలే శాంతోపి నవమో రస అన్నారు. కాబట్టి ఈ శాంత రసాన్ని ఎట్లా, అయితే శాంత రసాన్ని రసమును కాదని ఎందుకు అన్నారు? ఇప్పుడు శాంత రసము రసము కాదు, అందుకు కాదు అంటే, ఇప్పుడు శృంగార రసం ఉంది, లేదు శృంగార కాదు, ఇదేంటది ఇప్పుడు చదువుకుంది, కరుణ రసం ఉంది. దాని స్థాయి భావం ఏమిటి, శోకం. శోకాన్ని వేదిక మీద అంటే రంగస్థలం మీద అభినయించగలని లేడా?
అభినయించగలడా లేడా? అభినయించగలడు. మరి శాంతరసానికి శమము స్థాయి భావం, అది మోక్ష ప్రవర్తకమైనటువంటిది. తత్వజ్ఞానము, అంతఃకరణ శుద్ధి, ఇవి విభావాలు. ఈ అంతఃకరణ శుద్ధిని నాటకం మీద ఎట్లా ప్రదర్శిస్తాడు? తత్వజ్ఞానము కలిగింది, వైరాగ్యం కలిగింది, ఎట్లా ప్రదర్శిస్తాడు? కనుక స్థాయి భావం నుంచి కదా రసం పుట్టాలి. ఎవరైనా మాట్లాడకండి సార్ ప్లీజ్. స్థాయి భావాన్ని ఎవరండి దయచేసి ఇద్దరు ముగ్గురు మ్యూట్ లో ఉండకుండాను డిస్టర్బ్ చేస్తున్నారు. అదే ఏం చెప్తాం అనకూడదు కదా. ఫోన్ ఆన్ చేసి వెళ్ళిపోతారు, పాట ఉండదు. సర్లేండి, అవన్నీ మనం పట్టించుకోవద్దు. కనుక ఇవి ఎట్లా ప్రదర్శిస్తాడు? స్థాయి భావాల నుంచి కదా నీకు రసం పుడుతున్నాడు. ఇవి ప్రదర్శించడానికి చేత కాదు. మరి అప్పుడు ఈ రసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా రసం ప్రకటించబడుతుంది? బహుశా బహుశా. అందుకే తర్వాత వీటికి ఏమవుతాయి అంటే అప్పుడు దానికి కొన్ని మళ్ళీ చెప్పారు. ఓరు నాయన, ఇందులో యమనియమాసన ప్రత్యాహార ధారణ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి యొక్క లింగగ్రహణము, లింగము అంటే గుర్తు, లింగము అంటే గుర్తు. జటాభిస్తాపస మనం చదువుకున్నాంగా వ్యాకరణంలో, కారక ప్రకరణంలో, తృతీయ విభక్తి, కారక ప్రకరణలుగా అంటే తృతీయ విభక్తిలో జటాభిస్తాపస, ఏనాంగ వికార, అదే ఉన్నాయిగా అట్లాంటివి. ఏనాంగ వికార అక్ష్ణాకాణ, జటాభిస్తాపసగానికి ఇత్తంభూత లక్షణే, అది ఇత్తంభూత లక్షణే ఆ సూత్రం ద్వారా. అట్లా వాళ్ళ ఆ ధారణ, ఉపాసనలు ఇవన్నీ వీటి ద్వారా కాషాయ వస్త్రాలు కట్టడము, ఇట్లాంటి వాటి ద్వారా ఆ అనుభవాల చేత శాంతరసాభినయానికి ప్రయోగించాలయ్యా అని చెప్పి దానిలో వచ్చేటటువంటి మిగతా వివరాలన్నీ వ్యభిచారీ భావాలు కూడా చెప్పారు. అంటే ఏం చెప్పారు ఇక్కడ మళ్ళీ యమనియమాసన ప్రాణాన్ని, యమనియమాలు అంటే ఏంటయ్యా అంటే కనుక అహింస, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము 4 చెబుతారు. ఇవి నియమాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ పతంజలి యోగ సూత్రాల నుంచి వస్తాయి. పతంజలి యోగ సూత్రాల్లో సాధన పాదంలో ఉంటాయి. అది ఒకసారి వెరిఫై చేసుకుందాం. అవి చేయాల్సిన అవసరం లేదు, యమ నియమాలను రాస్తే చాలు. ఈ ప్రకారంగా వాటి వివరాలు చెప్పారు. ఇట్లా భరతుడి నాట్య శాస్త్రంలోని షష్టాధ్యాయ సమాప్త. ఈ రససిద్ధము యొక్క చర్చ అనేది అయితే ఉందో ఇది సపరేట్ బ్లాక్ గా జనరల్ నాలెడ్జ్కి చదివినట్లు చదవండి, బైహార్ట్లు చెయ్యొద్దు. బైహార్ట్ చేస్తే తేలే వ్యవహారం కాదు. ఎంతమంది అభిప్రాయాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు, అభిప్రాయాలు గుర్తుపెట్టుకోండి. వీలైతే ఒక టేబుల్ తయారు చేసుకోండి. ఏంటి, ఏ అలంకారికుడు ఏం చెప్పాడు, అభినవ్ గుప్తుడు ఫైనల్ గా ఏం చెప్పాడు, మనం ఈయన్ని ఫైనలైజ్ చేసుకుంటాం. కనుక అభినవ్ గుప్తుడు వర్షను కనుక అందరూ సమానంగా చెప్పారనుకోండి, గొడవ లేదు. తేడా చెబితే ఎక్కడొచ్చింది? వీడికి మధ్య మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయండి. కొన్ని చోట్ల మాత్రమే కాంట్రరీ, డైరెక్ట్ గా ఆపోజిట్ వ్యవహారాలు మాట్లాడచ్చు. సర్వసాధారణంగా మైనర్ గ్రేడేషన్స్ తో వస్తాయి. ఇది ఈ రస సిద్ధాంతాన్ని అలా ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ పేపర్ అయిపోయినట్టు అవుతుంది. దీని తర్వాత రేపు ఏం చదువుకుందామని చెప్పుకుందాం. ఇక్కడికి ఇవాల్టి ఈ భరతని నాట్య శాస్త్రంలో షష్టాధ్యాయాన్ని స్థాళీ పులాక న్యాయంగా పరిశీలించాము. ఆ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి 1కి 2 సార్లు చదివి తీరాల్సిన విషయాలు. మనకి ఏమీ గుర్తులేవనుకోండి, ఏవండి ఫలానావి 33 రకాలు ఉన్నాయి, ఫలానావి 8 రకాలు ఉన్నాయి, ఫలానావి 9 రకాలు,
అని నెంబర్లు గుర్తు పెట్టుకోండి ఫస్ట్. కనీసం ఆ నెంబర్లు రాస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 1, 2 రాసి ఇత్యాదయ అని కూడా రాసుకోగలుగుతాం. చెప్పండి ఇప్పుడు మళ్ళీ చెప్పండి. శృంగార రసం సప్రభేదం సోదాహరణం వివృణుత. మధ్యలో ఒక ఓకే, చెప్పండి అని ఉంది అనుకోండి, అది కట్ చేశాను నేను. ఇక్కడ లేదులేండి. మీరు చెప్పారు కదా శృంగార రసము అంటే ఏమిట? ఎన్ని ప్రభేదాలు ఉన్నాయి అందులో? ఎన్ని సప్రభేదం అన్నాడు కదమ్మా. రకాలు ఉన్నాయి. ఏంటవి? ప్రలంబము సంయోగము, సంయోగ శృంగారం, విప్రంభ శృంగారం, సంభోగ శృంగారం. సంభోగ శృంగారం. సరే, సంభోగ శృంగారము, విప్రలంబ శృంగారము. బాగుంది. సప్రభేదం చెప్పేశారా లేదా? చెప్పాము. తర్వాత ప్రశ్న చెప్పండి. తర్వాత ఏమన్నాడు చెప్పండి. సోదాహరణం అనే దానికి ఆగండి. సోదాహరణము, ఉదాహరణము, సోదాహరణము అంటే ఏం చెప్పాలి? శృంగార అంటే సంభోగ శృంగార లక్షణాలు చెప్పండి. మీరే చెప్పండి ఏమేం చెప్పాలో. అదే విప్రలంబ శృంగార లక్షణాలు చెప్పాలి. నాకు ఆగండి. సంభోగ శృంగార లక్షణాలు అంటే ఏమేం చెప్పాల్సి వస్తుంది? చాలా సింపుల్ తల్లి. రససూత్రం చెప్పండి. విభావ అనుభావ వ్యభిచారి భావ సంయోగాత్ రస నిష్పత్తి కదా. ఇప్పుడు మీరు ఏ రసం గురించి మాట్లాడుతున్నారు? శృంగార రసం. ప్రభేదాలతో సహా అన్నాడు కనుక ఏమేం ప్రభేదాలు ఉన్నాయి? సంభోగము, విప్రలంభము. ప్రభేదాలు శృంగార రసమునందు 2 ప్రభేదములు కలవు. పేర్లు 2. ఇప్పుడు సంభోగ శృంగారాన్ని చూస్తారు. శృంగార రసం పుట్టాలంటే ఏవో చెప్పారుగా 3 పేర్లు మీకు తెలిసినవి. అవి ఏమిటున్నాయి? వీటిలో ఏమేమి ఉన్నాయి? సంభోగ శృంగారానికి వచ్చేటటువంటి విభావాల ఐటమ్స్ ఏమిటి, అనుభవాల ఐటమ్స్ ఏమిటి, వ్యభిచారీ భావాలు ఏమిటి మీకు తెలుసు కదా. చెప్తాము లిస్టు. అట్లే విప్రలంబ శృంగారమునకు మళ్ళీ ఈ 3 రాస్తారు. ఉదాహరణ ఇదే ఉదాహరణ అంటే అంతేనా? అంటే విప్రలంబ శృంగారానికి మనం మేఘ సందేశం చెప్పొచ్చు అంటారు కదా. చెప్పండి. మరి అలాగా అదేమిటది రెండోది? నాకు సంభోగ శృంగారానికి ఏంటి చెప్పాలి? మేఘ సందేశం తప్ప ఇంకేం చెప్పినా పర్వాలేదు. అది కాదండి. ఇప్పుడు అర్జునుడు అదంటే యాత్రకు వెళ్ళి తన సుభద్రతో తిరుగుతాడు. లేదు, కృష్ణుడు రాసక్రీడలు ఉన్నాయి. ఇవన్నీ శృంగారమే కదండి. మీ కంటికి కనపడట్లేదా వీళ్ళందరూ? అస్తు మహోదయ, ధన్యవాదాలు. ఇంతకీ సమాధానం మీరు చెప్పారా నేను చెప్పానా? ఒకదానికి నేను చెప్పాను, ఒకదానికి మీరు చెప్పారు సార్. అలా కాదు, మొత్తం మీరే చెప్పారు. అంటే మీకు తెలుసు కానీ ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియదు. వంటిట్లోనే ఉన్నారు కానీ జీడిపప్పు ఎక్కడుందో కనపడలేదు మీకు, అంతే తేడా. ఆ డబ్బా చూడండి అన్నా నేను, అంతే. నేను చేసింది ఏంటంటే ఆ డబ్బా చూడండి, అందులో జీడిపప్పు తీసుకుని మిగతా కథ అంతా మీరే రాసుకున్నారు. ధన్యవాదాలు. రైట్ అమ్మా. ఇంకా ఎవరికైనా ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయా? మహోదయ, ప్రపాణక రసన్యాయాత్ చర్వ్యమానో రసో భవేత్ వ్యాఖ్యాత అన్నారు. మళ్ళీ ప్రశ్న అర్థం కాలే. ప్రపాణక రసన్యాయాత్ చర్వ్యమానో రసో భవేత్ వ్యాఖ్యాత అన్నారు. ఈ షాడవం అని చెప్పారు కదా, ఈ ప్రపాణక రసం అంటే కూడా అలాంటిదేనా? మీరేం చేస్తారంటే ఇవాళ ఈ షష్టాధ్యాయంలో ఉన్న చిన్న బ్లాక్ లో ఈ వాక్యము ఎక్కడుందో వెతికి పట్టుకోండి. ఇవాళ మీ హోంవర్క్. అది చూసాము కానీ దొరకలేదు మహోదయ. దొరకలేదండి, అందులో దొరకలేదు. గురుగారు మ్యూట్ లోకి వెళ్ళారు, వినపడట్లేదు. నేనే మ్యూట్ లోకి వెళ్ళా. అయితే ఒక్కసారి ఆ ప్రశ్నని యథాతథంగా మన గ్రూప్ లో పెట్టమ్మా, నేను చూసి చెప్తాను. ఇది నెట్ లో చూస్తే సాహిత్య దర్పణంలో దొరికింది మహోదయ ఆ లైన్. మీకు సాహిత్య దర్పణం నుంచి ఇందులో ఇవ్వకూడదు కదమ్మా.
అదే ఇక్కడేమో ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారు, దాని ఎక్స్ప్లెనేషన్ అంత ఎక్కువ దొరకలేదు మహోదయ. అది ఏం పర్వాలేదు, కంగారు ఏం లేదు. ఇంకో సీక్రెట్ ఏంటంటే ఎప్పుడైనా అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తే